కామరేడ్ డిక్లరేషన్లో ఇది బీసీలకు ఇస్తాము అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికీ 1 year అయిపోయింది ఇక్కడ పరిపాలన. అది కాలేదు అని చెప్పేసి మీరు చెప్పారు. ఏ ఒక్కటి కూడా బీసీలకు అమలు చేయలేడు. కనీసం ఇంట్లో నామినేట్ పోస్టులన్నా బీసీలకు, కార్పొరేషన్ పోస్టులన్నా బీసీలకు కరెక్ట్ న్యాయం జరిగిందంటారా ఈ రాష్ట్రంలో? 100% జరగలేదు. గతంలో ఎన్నడూ జరగనంత అన్యాయం జరుగుతుంది. ఎంతోమంది బీసీ నాయకులు ఉంటే వాళ్ళకు సరైనటువంటి స్థానాలు ఇవ్వడం లేదు, యోగ్యులకు ఇవ్వడం లేదు, పాపం సీనియర్లకు కూడా ఇవ్వడం లేదు. ఏంది హనుమంతరావు వట్టిగానే తిరుగుతుంటాడు పెద్ద మనిషి, ఆయనను గౌరవించే విధానం లేదు. చాలామంది బీసీ నాయకులు, ఎస్సీ ఎస్టీ నాయకులు సంవత్సరాల తరబడి గాంధీ భవన్ పట్టుకుని ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇయ్యరు. ఇంకోటి నిరంజన్ అని చెప్పి, గోపిశెట్టి నిరంజన్ గారు అని చెప్పి బీసీ కమిషన్ చైర్మన్ వేసారు. 40 years నుండి పార్టీని పట్టుకుని ఉన్నాడు. ఈజ్ అ వెరీ సీనియర్, వెరీ ఆనెస్ట్ పర్సన్. బీసీ కమిషన్ చైర్మన్ ఇచ్చారు, నా స్థానంలో ఇచ్చిర్రు అన్నకు అని చెప్పి నేను సంతోషపడ్డాను. కానీ నిరంజన్ అన్నకి ఏమి ఇవ్వాలి? రాజ్యసభ ఇవ్వాలి, పెద్దల సభకు పంపించాలండి. ఎంత పెద్దవాడైనా నువ్వేం చేసినావు? గాంధీ భవన్లకి వెళ్ళగొట్టాలి, 40 ఏళ్ళ నుంచి దీన్ని పట్టుకొని ఉన్నాడు. ఈ ప్రెస్ మీట్ పెట్టద్దు, మాకు అడ్డం ఉండదు అని చెప్పి గాంధీ భవన్లకి వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి? ఓ రాజ్యాంగబద్ధ పదవో చట్టబద్ధమైన పదవి ఇవ్వాలి. బీసీ కమిషన్ చైర్మన్ అయితే గాంధీ భవన్కు రాడు, మళ్ళీ ఎమ్మెల్సీ రాజ్యసభ అడగడు. ఇక పెద్ద మనిషి టర్మ్ అయిపోతుంది, 3 ఏళ్ళలో ఆయన అయిపోతుంది, 73 ఏళ్ళు అని అనుకుంటాడు. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను, ఇంకా చాలా ఉదాహరణలు చెప్పగలుగుతాను నేను. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, బీసీల పార్టీ అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు కూడా బీసీ, మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? పిసిసి అధ్యక్షుడు ఈయన కొత్తగా బీసీ కాదు కదా, పొన్నాల లక్ష్మయ్య గారు బీసీ, డి శ్రీనివాస్ గారు బీసీ. కాబట్టి ఆ పార్టీకి సామాజిక కోణం ఉంటుంది. కానీ శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక న్యాయం ఒక అర్థం పూర్తిగా మారిపోయింది, దానికి విశేష అర్థం వచ్చింది. తన ఇష్టం వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చే వ్యవహారం, తన ఇష్టం వచ్చినటువంటి తీరు. నేను ఒకటే అంటున్నానండి, సరే ఆయన గొప్పవాడే, అద్దంకి దయాకర్ ఏం పాపం చేసిండు? అద్దంకి దయాకరు నీ కోసం ఎంత కష్టపడ్డాడు? ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినట్టు ఇచ్చి లాక్కుంటావా? ఎంత అన్యాయం ఇది? అద్దంకి దయాకర్కే న్యాయం చేయనోడు ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేస్తాడా? మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, వీరోచితమైన పోరాటం చేసిండు, గొప్ప అవకాశాలు టీఆర్ఎస్ వైపు ఉన్నా కూడా వదులుకొని వచ్చి నీ ఎంబడి నిలబడితే ఈ రోజు వరకు పదవి రాదా అండి మా దయాకర్కు? ఎంత అన్యాయం ఇది? వాటి అద్దంకి దయాకరు న్యాయం చేయలేనటువంటి, ఆ సామాజిక న్యాయ స్ఫూర్తి లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు న్యాయం చేస్తారని చెప్పి నేను విశ్వసించను. నాకు వారి మీద నమ్మకం లేదు. కాబట్టి మీకు నిబద్ధత ఉండి, నిజాయితీ ఉండి, మీకు ధర్మం వైపు మీరు ఉన్నారనుకుంటే కొట్లాడండి, న్యాయస్థానంలో కొట్లాడి మా జనాభా ప్రకారం మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలన్నీ నెరవేర్చండి. స్థానిక సంస్థలు 42% ఇవ్వండి, ఉపవర్గీకరణ చేయండి, వార్డు మెంబర్ కానటువంటి వాళ్ళకు వార్డు మెంబర్ అయ్యేటట్టు చూడండి, ఎంపీటీసీలు జడ్పీటీసీలు కానటువంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, చిన్న చిన్న కులాలను కూడా జిల్లా పరిషత్ చైర్మన్లను చేయండి, మీ అధ్యక్ష పదవులలో ఎస్సీ ఎస్టీ బీసీలకు వారి యొక్క జనాభా ప్రకారం ఆయా జిల్లాలలో అధ్యక్షులను చేయండి, సంస్థాగత పదవుల్లో అవకాశం ఇవ్వండి, నామినేటెడ్ పదవుల్లో 50% అవకాశాలు ఇవ్వండి. అది ప్రజారంజకమైన పరిపాలన, అది ప్రజా పరిపాలన. మా బట్టను ఉండేటటువంటి ఆఫీస్కు జ్యోతిబా పూలే అని పెట్టేసి మీ ఇనుప కంచెలు కూలగొట్టినామంటే సరిపోద్దా? సరిపోదు కదా. మా సీతక్కకు మా బట్టన్నకు అది ఇచ్చిర్రు, బట్టన్న సీతకి ఏం చేస్తుంది? నువ్వేం చెప్తావు కదే కదా. అంటే వాళ్ళ స్వతంత్రంగా మంత్రులైనప్పటికీ, సీనియర్ అయినప్పటికీ ముఖ్యమంత్రి బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అయిపోతుంది కదా. కాబట్టి బట్టన్న లాంటి సీనియర్ను, సీతక్క లాంటి సీనియర్ను తీసుకుపోయి జ్యోతిబా పూలే భవన్లో పెట్టినావు, ఆడ ఆర్జీలు ఇవ్వడానికి ఆఫీస్ పెట్టినావు. చిన్నారెడ్డి లాంటి పాపం ఉత్తముని ఆడ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గారిని పెట్టినావు, 100ల కొద్ది ఆర్జీలు తీసుకోమంటున్నావు, ఒక్కటి పరిష్కారం చేయకుండా అక్కడికి వచ్చేటోడు బంద్ అయిపోయింది. ఇప్పుడు ఎవడుగా కాగితాలు ఇస్తలేడు, ఎందుకంటే పరిష్కారం అయ్యేది లేదు, మనం లేదు. పట్టుకపోయి బస్ కిరాలు పెట్టుకుని ఊళ్ళకి వెళ్ళొచ్చా, కాగితం ఇస్తే అడిగేటోడు లేడు, పట్టించుకునేటోడు లేడు. మేము ఇన్ని చేసినామని చెప్పి శ్వేతపత్రం ప్రకటించేటటువంటి దమ్ము, ధైర్యం, శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇక మోసం చేసే పనులు బంద్ చేయండి. ఒక గొప్ప అవకాశం, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినావు, సీనియర్లు ఉండగా నువ్వు ముఖ్యమంత్రి అయినావు అని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ అందరినీ తొక్కుకుంటూ పోతే సీటు మీద గద్దరన్న, మన నిలకొండ గద్దరన్న వట్టిగానే వచ్చి నాకు ఈ సీట్లో కూర్చోవడానికి పాటన చేసిన అంటే అందరినీ తొక్కుకుంటూ వచ్చినా అని పాడుకుంటాడు. ఎప్పటికీ ఆ పాటనే వేయిస్తాడు, ఇటు నడుచుకుంటూ ఆహా మచ్చలో పోతా అంటాడుగా. ఆ పాట రాగానే సీటు పట్టుకునే రాలేదు అనుకుంటా కదా నువ్వు చేసేది. సీటు పట్టుకు రాలేదు మాకు తెలుసు, నువ్వు ఏం చేస్తే వచ్చిందో మాకు తెలుసు. కానీ వచ్చినాకనైనా అరే బడుగు వర్గాల మీద నీ కోపం ఎందుకే? మాకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఇవ్వవు, మాకు పథకాలు పెట్టవు, మాకు పదవులు ఇవ్వవు, మళ్ళీ ఎక్కలు తప్పు చెబుతావు.